ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా సాగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో పురవీధులు జనసంద్రంగా మారాయి. హరిరామ హరికృష్ణ నామస్మరణతో మారిపోయాయి. శోభయాత్రలో భాగంగా ఇస్కాన్ సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన భజన కీర్తనలు, పాడిన భక్తి పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు మహిళలు, భక్తులు లయబద్ధ నృత్యాలు అలరించారు. అంతకంటే ముందు మధురచునింగ ఆవరణలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూలతో అందంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభయాత్రను ప్రారంభించారు. దేవతల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శోభయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై రథాన్ని తాడుతో లాగారు. పూరిలో అత్యద్భుతంగా జరిగే ఉత్సవాన్ని గుర్తుకు తెచ్చేలా జిల్లా కేంద్రంలో రథయాత్ర మహోత్సవం కొనసాగింది. మాత్రమే ఈ రథయాత్ర మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఎవరైతే స్వామిని కొద్దిసేపట్లో దర్శనం చేసుకుంటారో, రథాన్ని లాగుతారో, రథం ముందు కీర్తన చేస్తారో వారందరికీ ఆ పుణ్యం కలుగుగాక అని స్వామికి నివేదన చేస్తూ, ఇక్కడికి వచ్చిన వీరిద్దరికీ ఇంకా ముఖ్యమైన అతిథులందరికీ కూడా ఆ స్వామి యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలి అని, ఇంకా ఇంకా ధర్మానికి, దేశానికి, సమాజానికి సేవ చేసే శక్తి వీరికి రావాలని కోరుకుంటూ, జగన్నాథ్ స్వామికి. పూరిలో వచ్చాడండి జగన్నాథుడు. పూరిలో మాత్రమే రథయాత్ర. కానీ ఈరోజు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ రథయాత్ర జరుగుతుంది. అది శ్రీల ప్రభుపాదుల వారి వల్ల. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ప్రపంచం అంతా కూడా రథయాత్రను ప్రారంభం చేశారు. వారి యొక్క దయ వల్ల పూరి నుంచి ఆదిలాబాద్లో కూడా ఈ రథయాత్ర ప్రారంభమైంది. స్వామి రథయాత్ర అని ఆరాధన చేసి, అలంకరణ చేసి, ఆరాధన చేసి మొత్తం వీడియోలన్నీ వైరల్ చేసేస్తారు కదండి మన వాళ్ళు. అయితే అందరూ చూస్తున్నారు, ప్రభుజీ ఆదిలాబాద్లో ఉన్న జగన్నాథుడు పూరిలో ఉండే జగన్నాథుడు కంటే బాగున్నాడు అని అంటారు. కాబట్టి చక్కటి జగన్నాథ స్వామి వైభవంగా ఈ యొక్క రథయాత్ర కూడా అంతే ఘనంగా నిర్వహించాలి అని అందరికీ ప్రార్థన చేస్తూ, చక్కగా ఇక్కడ నుంచి స్వామి చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి